హాయ్ హాయ్ నేను ఫస్ట్ పార్ట్ పెట్టాను కదా, ఈ సెకండ్ పార్ట్ దానికి కంటిన్యూషన్. మరి ఇంకొక విషయం నేను ఆ బ్లాగ్లో నేను ఇంటిమేషన్ చెప్పలేదు. అసలు మనము కింద తిరుపతి నుంచి పై తిరుపతికి వెళ్ళినప్పుడు చెక్కింగ్ ఉంటుంది. ఆ చెక్కింగ్లో అసలు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి అలౌ చేయట్లేదు. ఇంకా ఆఖరి కనీసం వాటర్ కేసెస్ ఉన్నాయో, వాటర్ కేసెస్, హాట్ వీల్స్, ఆ రబ్బర్ బాల్ కూడా ఉంచేసుకుంటున్నారు. అది కూడా ఎలా చేయట్లేదు. అందుకని ఇది ఇంపార్టెంట్ కదా అని ఇది మళ్ళీ మీకు చెప్తున్నాను. నేనంటే పిల్లలు కదా, హెయిర్ కర్లీది స్ట్రైట్నర్ది తీసుకువెళ్ళాను. అక్కడ వాళ్ళు అది చెకింగ్లో అవి తీసుకున్నారు. ఇంకా మళ్ళీ రిటర్న్ మళ్ళీ మేము వచ్చినప్పుడు తీసుకున్నాము. పర్టికులర్గా నేను చూశాను కాబట్టి అందుకు మేము గెస్ట్ హౌస్ అనేది సప్తగిరి గెస్ట్ హౌస్, అది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తిరుమల టెంపుల్ ఎగ్జిట్ వైపు ఆపోజిట్గా మా గెస్ట్ హౌస్. ఎక్కడున్నా మన నేషన్ని, ఫ్రీడమ్ ఫైటర్స్ని మనం సాల్యూట్ చేయాలి. అందుకని ఒక సాల్యూట్ చేసి జై హింద్. నాకు అసలు ముందు తిరుపతిలోకి వెళ్ళిన వెంటనే నాకేం అర్థం కాలేదు. ఈవినింగ్ ఒకసారి వెళ్ళి మళ్ళీ మా పాప చేత అన్నీ తెలుసుకున్నాను. శంకు చక్రం పెట్టి ఆ సైడ్ నుంచి మేము కళ్యాణం దర్శనం వెళ్ళాను. ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెయిటింగ్ చేసినప్పుడు ఇంకా మా రూమ్ ముందు బుక్ అవ్వలేదు. తర్వాత బుక్ అయింది 337 అలాట్మెంట్ నెంబరు. ఆ నెంబర్ వచ్చిన తర్వాత మేము మా రెస్ట్ హౌస్ చూసుకున్నాం. అప్పుడు సప్తగిరి రెస్ట్ హౌస్ అని తెలుసుకున్నాము. తర్వాత అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి డ్రెస్అప్ అయ్యాము. ఇది మా అవుట్ఫిట్. ఈరోజు అవుట్ఫిట్ ఇలా డ్రెస్అప్ అయ్యాము. ఇంకా మాకు చూపించాను కదా కళ్యాణోత్సవం టికెట్స్, మాకు 10 o'clock అన్నారు. ఇంకా మేము 9:30కే రెడీ అయిపోయాము. ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ మార్నింగ్ మా వారు కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టారు. ఇలా జస్ట్ ఒక 5 minutes ఇలా పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము కళ్యాణ హాల్కి. మేము 10:30కి లోపలికి వెళ్ళాము. ఇంకా అక్కడ అంతా చెక్ చేశారు. డ్రెస్సెస్ అనేది ట్రెడిషనల్ డ్రెస్ ఉండాలి. ఈవెన్ కుర్తీ వేసుకున్న జీన్ ప్యాంట్ వేసుకోకూడదు. అక్కడ మేము మా పిల్లలిద్దరికి లుంగీ కట్టాము. లుంగీ కడితేనే అలౌ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళాము. అక్కడ 11 o'clock 12 o'clock స్టార్ట్ అయ్యి 1 o'clockకి అయిపోయింది కళ్యాణం అయిపోయి ఇంకా పంపించేశారు. అంటే కళ్యాణం చేసిన వాళ్ళు ఎంత దగ్గర నుంచి వెళ్ళచ్చు అంటే గంట స్తంభం దగ్గర నుంచి లోపల అందరితో కలిపేశారు. అక్కడ నుంచి మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అసలు వెంకటేశ్వర పిలుపు నేను అందుకున్నందుకు నాకు అక్కడ దేవుడు ఎదురుగా నా వెనక ముందు ఎవ్వరూ లేరు. జస్ట్ నేను 3 minutes 2 సార్లు నేను చాలా ధ్యానంతో ఇలాగా ప్రేయర్ చేసుకున్నాను. దేవుడి దగ్గర నిల్చున్నాను. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఎంత లేట్ అయిన కొద్దీ మనకు దేవుడు అంత అనుగ్రహం అంత దర్శనం భాగ్యం ఇస్తారనేసి నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంకా తర్వాత కింద తిరుపతి నుంచి వేలూరుకి వెళ్ళాము. వేలూరు నుంచి అక్కడ ఆటో బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకొని ఇంకా శ్రీపురం వెళ్ళాము. శ్రీపురం వెళ్ళి ఇక్కడ లక్ష్మీదేవి దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్కి వచ్చేసాము. ఇంకా మళ్ళీ టు అండ్ ఫ్రో బుక్ చేసుకున్నాము. అందుకే మళ్ళీ ఆటోలో వెళ్ళి మళ్ళీ బస్ స్టాండ్లో దిగేసి బస్సు ఎక్కేసి ఇంకా అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాము. అరుణాచలము మేము ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ 8:39 అయి ఉంటుంది. ఇంకా అక్కడ మేము ఒక 15-20 minutes ఇంకా లాడ్జ్లంతా ఎంక్వైరీ చేశారు. ముందు మేము ఏమో అనుకోలేదు. ఎక్కడ ఏంటి మాకేమీ ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి చాలా వరకు ఇది వేలూరు పోర్టు.
మేము అక్కడికి వెళ్ళి లాడ్జ్లు చెక్ చేశారు. అక్కడ టెంపుల్ దగ్గర మాకు ఒక లాడ్జ్ ఉంది, జిఎస్ లాడ్జ్ అని, టెంపుల్ దగ్గర. ప్లస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది కదా, అది ఆంధ్ర మెస్ అనేసి, ఆంధ్ర మెస్ దగ్గర మా లాడ్జ్. ఎర్లీ మార్నింగ్ అందరూ రెడీ అయిపోయి ఇంకా శిఖరం దగ్గర లాడ్జ్లో నైట్ స్టే చేసాము. నామం పెట్టుకొని ఇంకా అక్కడ కూడా మా వారు కొబ్బరికాయ దీపం పెట్టారు. స్టార్టింగ్ అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఆ గుడి దగ్గర ఒక 5 or 6 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 5 or 6 టెంపుల్స్ దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ గుడి దగ్గర జ్యోతిని కూడా దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇలా పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఈ గుడి దగ్గర మనకు ఒక 5 or 6 టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకొని ఇంకా ఈ 5 or 6 టెంపుల్స్ తర్వాత మ్యాప్ వస్తుంది. అక్కడ మేము ఈ దేవుళ్ళ గుళ్ళన్నీ దర్శనం చేసుకొని చాలా ఫాస్ట్గా 8 kilometers వరకు చాలా ఫాస్ట్గా, చాలా యాక్టివ్గా నడిచాము. ఇంకా 4 kilometers ఉన్నప్పటికీ మా స్టామినా పోయింది. చాలా స్లోగా నడిచాము. మా పాప చూడండి రిలాక్స్ అయ్యి నడిచింది. ఇంకా 2 kilometers అయినప్పటికీ మా బ్యాటరీ ఫుల్ అయిపోయింది. ఫైనల్గా మేము అరుణాచలం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్ళాము. ఫస్ట్ ద్వారం దగ్గర ఇంకా ద్వారము, తర్వాత సెకండ్ ద్వారం ఎంటర్ అయ్యాము. అక్కడ కొంచెం లైన్ కదలట్లేదని అక్కడ కొంచెం సేపు ఒక 5 minutes కూర్చొని తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాం. మళ్ళీ లైన్ కొంచెం కదిలింది. అక్కడికి మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పిక్స్ తీసుకున్నాను. తర్వాత ఇంకా దేవుణ్ణి తీసుకొచ్చారు. మేము లైన్లో ఉన్నప్పుడే దేవుణ్ణి తీసుకొచ్చారు. అంటే శివుడు శివతాండం ఆడతారన్నట్టు దేవుణ్ణి అలా తీసుకెళ్ళారు. చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళారు. అక్కడ మాకు దేవుడి దర్శనం అయింది లైన్లో ఉన్నప్పుడే. తర్వాత అందరూ డిస్పర్స్ అయిపోయారు. ఆ లైన్ అనేది కదపగాన అంతా ఫిక్స్డ్ కాదు కదా, ఇంకా తీసేశారు. ఇంకా అందరూ డిస్పోజ్ అయిపోయాము. మళ్ళీ వెనుకున్న ముందున్న వెనక అయిపోయారు. మళ్ళీ క్లోజ్ చేశారు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత. ఇదండి టెంపుల్ తాలూకా ఎలివేషన్ ఇలా తీసుకున్నాము. ఇది ఎంట్రన్స్ ద్వారము. ఇక్కడే కొంచెం సేపు కూర్చొని పిక్స్ తీసుకున్నాము. మళ్ళీ కొంచెం నడిచాము. అక్కడ మళ్ళీ కొంచెం టైం వచ్చింది. అప్పుడు దేవుడు తీసుకొచ్చిన టైము అక్కడ కొంచెం పిక్స్ తీసుకున్నాము. మళ్ళీ దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఆ లైన్ అనేది జాయిన్ చేసేసారు. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇంకా అక్కడికి ఇంకా ఈ దర్శనం అయిపోయింది. దర్శనం మేము 5కి స్టార్ట్ అయితే 10:30కి చేరాము. 10:30 తర్వాత ఇంకా లైన్లో మాకు 2.5 hours పట్టేసింది. దర్శనం అయ్యి మరి బయటకు వచ్చేసాము. ఇంకా తర్వాత లాడ్జ్కి వెళ్ళిపోయాము. ఇంకా హోటల్లో కూడా ఫుడ్ చేయలేదు, తీసుకొచ్చారు. రూమ్లో తినేసాము. 2 hours రెస్ట్ తీసుకొని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి కింద తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి వెళ్ళి అక్కడ లాడ్జ్ తీసుకొని అక్కడ మేము నైట్ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా మన గోవిందరాజుల దర్శనం, కింద తిరుపతిలో గోవిందరాజు దర్శనం చేసుకొని తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళాము. శ్రీకాళహస్తిలో రాహుకేతు తాలూకా పూజ చేసాము. అన్నీ సక్సెస్ఫుల్గా ట్రిప్ అనేది హ్యాపీగా అయిపోయింది. అంత దేవుడు అనుగ్రహంతో అన్ని దర్శనాలు చేసుకున్నాం. ఇంకా రిటర్న్ అయిపోయాము. మేము ఉండేది నోబ్లిన్ లాడ్జ్. అది బస్ స్టాండ్
రైల్వే స్టేషన్ దగ్గర, ఇంకా సినిమా హాల్ బిసైడ్ సినిమా హాల్ దగ్గర. ఇంకా అసలు శ్రీకాళహస్తి 1 and 1 ఒక్క విషయం ఏంటంటే, మనం అక్కడ శ్రీకాళహస్తిలో పూజ చేసుకుంటే మనం వేసుకునే బట్టలు ఏం విడిచిపెట్టక్కర్లేదు. ఒకటి మాత్రం మనం అక్కడ పూజ చేసిన వెంటనే మరి వేరే దగ్గరికి వెళ్ళకుండా మన ఇంటికి మనం చేరుకోవాలి. 8:30కి మా పాప బస్ స్టాండ్కి వెళ్ళింది. తను అటు నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయింది. మాది ఇక్కడ 9:30 10 o'clock ట్రైన్. మేము అటు నుంచి ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయాము డిన్నర్ చేసి. ఇంకా మా ట్రిప్ తాలూకా ట్రిప్ ఎక్స్పెన్సర్, ట్రిప్ ఆర్గనైజర్, ట్రిప్ ఫోటోగ్రాఫర్, ట్రిప్ కొరియోగ్రాఫర్తో సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు దేవుడు తాలూకా బ్లెస్సింగ్స్ కూడా అందుకున్నాం. ఈ వీడియో చూశారు కాబట్టి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్. మీకు నా తరపున మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అప్డేట్గా మీరు చూస్తూ ఉంటారు. See you guys. Bye bye. See you on next video. Bye bye guys.